హాయ్ అండి అందరికీ. వీట్ గ్రాస్ని ఏ విధంగా పెంచుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఒకరోజు ముందుగా నానబెట్టుకున్న గోధుమల్ని ఒక క్లాత్లో వేసి మూట కట్టుకోవాలి. అలా మూట కట్టుకున్న గోధుమల పైన ప్రతిరోజు 4 టైమ్స్ వాటర్ అయితే చల్లాలి. ఆ తర్వాత ఈ విధంగా మొలకలు అయితే వస్తాయి. ఇలా వచ్చిన మొలకల్ని మనం ఒక ట్రేలో కానీ ఇంకేదైనా బౌల్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా మనం అందులో వేసి, ఇంకా ట్రేలో అయితే బెటర్, అందులో వేసి పెంచుకోవాలి. అటుకు కొంచెం లైట్గా మట్టి కూడా వేసి పెంచుకోవచ్చు, మట్టి లేకుండా కూడా పెంచుకోవచ్చు. నేనైతే మట్టి లేకుండా అయితే పెంచుతున్నాను. అటుకైతే 2 పేపర్లు వేసి ఇలా మొలకలన్నీ వేసుకోవాలి. ఇలా మొత్తం సమానంగా వేసుకోవాలి మొలకలు. మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ వీట్ గ్రాస్ అయితే మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఈ ట్రేలో వేయగా ఎక్స్ట్రా ఉన్న మొలకల్ని ఈ జాలి గిన్నెలో అయితే వేస్తున్నాను. అడుక్కు ఒక 2 పేపర్లు వేసి ఇందులో కూడా ఈ మొలకలు అయితే వేసుకుంటున్నాను. ఇలా సమానంగా వేసుకోవాలి. ఈ వీట్ గ్రాస్ వల్ల మనకు బ్లడ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. మన హెల్త్కి అయితే చాలా మంచిది. దీన్ని గ్రీన్ బ్లడ్ అని కూడా అంటారు, ఈ వీట్ గ్రాస్ జ్యూస్ని. ఇంట్లో అయితే ఈజీగా పెంచుకోవచ్చు. ఇలా కాటన్ క్లాత్లో వేసి మూట కట్టుకున్నాం కదా, మొలకలు అయితే చాలా బాగా వచ్చాయి. ఇలా వేసుకున్న వాటిపైన లైట్గా వాటర్ అయితే చల్లుతూ ఉండాలి రోజు. ఇలా వాటర్ చల్లుతూ కాటన్ క్లాత్ అయితే వేసుకోవాలి. పైనుండి కాటన్ క్లాత్ వేసి మధ్యలో వాటర్ చల్లుతూ ఉండాలి. ఒక రోజుకి 4 టైమ్స్ అట్లా వాటర్ చల్లుతూ ఉండాలి. మనకి ఇప్పుడు వేసిన తర్వాత 7 డేస్ వరకు మనకు వీట్ గ్రాస్ అయితే పెద్దదవుతుంది. అప్పుడు కట్ చేసుకొని మనం వీట్ గ్రాస్ తాగొచ్చు. ప్రతిరోజు పరిగెడుతున్న తాగితే ఇంకా చాలా మంచిది.
డైరెక్ట్ తాగే కంటే కొంచెం నిమ్మరసం కొంచెం తేనె కలుపుకొని తాగితే, డైరెక్ట్ ఇష్టపడని వాళ్ళు ఆ విధంగా తాగితే బాగుంటుంది. పౌడర్ కంటే మనకి గడ్డి నుంచి వచ్చిన జ్యూసే మనకు కొంచెం స్వీట్గా ఉంటుంది. పైనుండి ఈ విధంగా మనము తడి చేసుకొని ఒక క్లాత్ అయితే వేసుకోవాలి, కాటన్ క్లాత్. పైనుంచి మనం ప్రతిరోజు ఒక 4 టైమ్స్ అయితే వాటర్ చల్లుకోవాలి. ఇలా ఈ రెండింటి పైన కాటన్ క్లాత్ అయితే వేసుకోవాలి, తడి చేసుకుని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.